రోహిత్ అన్న ఏంది ఇది మరి ఇంత పరక పాయసమేనే మన మునిగాన్లు ఊసిని ఇంతకు ఏమైంది తమ్ముడు ఎవ్వరు మాటింటలేరన్నా నీ ఎంత విలుసు ప్రాక్టీస్ కి వత్తలేరు గిడుండేది నాగిన్లు అనుకుంటున్నారా లేకుంటే నేపాల్ నేల అనుకుంటున్నారని నీ రేలంగి మామలు అరే ప్రాక్టీస్ కి ఎంత విలుసు రాకుంటున్నారే తిక్కలేపుతున్నారు మళ్ళా కెప్టెన్సీ అంటే ఏమనుకున్నావులే ఆ మాత్రం ఉంటది బైదివే ఇది జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అయితే తమ్ముడు నెక్స్ట్ ప్లేయింగ్ 11 లో లొల్లీలు తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ లో లొల్లీలు తర్వాత ఓదార్పు యాత్రలు ఈ అవంగా గిట్లా మచ్చుకుంటాయివే ఏమనుకున్నావో కరెక్టేనే కెప్టెన్సీ ఇస్తే సంబరవర్తి గాని ఇంత టార్చర్ ఉంటదని బొత్తి గనకలా చూడే అన్నట్టు గీ మెంటల్ ప్రెజర్ ని ఇన్ని దినాలు నువ్వు విరాట్ అన్న ఎట్ట హ్యాండిల్ చేసిర్రే నీ ఇప్పటికే నాకు తిక్కలేస్తాంది తమ్ముడు నువ్వు ఉండూరులో ఉన్న మ్యాచ్లకే కింద మిందలైతే గదే వేరే ఊరికి పోవాల్సి వస్తే ఏమైతావో ఏమో తమ్ముడు గది సరే గాని నువ్వు ఇప్పుడు కెప్టెన్ అయ్యింటే మన ఒనిగేలను ఎట్ట హ్యాండిల్ చేసేతోనివే చెప్పన్నా సీదా గట్టనే అప్లై చేస్తా వా పెద్ద ప్లానింగే తమ్ముడు గట్ట కాదు గాని నిరుడు నేను విరాటు మన ఒనిగేలను ఎట్ట హ్యాండిల్ చేసినామో చూపిస్తా చూడు తమ్ముడు నీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది నీ కింద మీద పడైనా సరే ఊరికి ఒత్తే గిత్తే కప్పుతోనే రావాలే ఉండు ఒత్తున పోయి సప్పరిద్దాం వారని ఏందే సపరిచ్చేది నాకు అర్థం కాదు ఓ పంచేద్దాం తీ నువ్వు మన గంభీర్ మామ ఓపెనింగ్ చేయరి పైగా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అదిరిపోతుంది నెక్స్ట్ నేను మన రాహుల్ చూసుకుంటాం బౌలింగ్ అంటే మన సెమి మామ ఎత్తాడు ఎంత 50 ఓవర్లే కదా ఎంతసేపు పావు గంటలు ఎత్తాడు ఓసిని ఏమంటున్నావే విరాటో లేకపోతే ఏంది అరే మొన్ననే సిరీస్ అయిపోయింది ఉండండ్రా బాబు ఇటు నుంచి ఇట్నే పొయ్యేది ఉంటదిరా అంటే ఇంటికి పోయి మొగం చూపించొస్తామని చెప్పి ఇంకెంతవరకు రాలే అన్నావు 5 నిమిషాలే దగ్గరకు వచ్చిన బుగులు పడాకరి వస్తున్నా గాని ఓసిని తమ్ముడు ఎక్స్పీరియన్స్ లేకున్నా సిరాజ్ని కాదని చెప్పి నిన్ను తీసుకుంటే నువ్వెందులో ఇంత పరక పాయసంగా ఉన్నావు అరే కొత్త పిల్లగానివి ఎట్టుండాలవే ఏ బండి లేదన్నా మొన్న వన్డే సిరీస్ లో ఓ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని ఇప్పించింటే బాగుండే బండి కొనుక్కొని మీకన్నా ముందొత్తుంటి ఎనీహో జస్ట్ 5 నిమిషాలే ఆల్మోస్ట్ వచ్చేసినట్టయితే రోహిత్ అన్న ఒక T20 సిరీస్ లో వచ్చిన మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పైసలతో మొన్ననే బండి కొన్నా అన్న మంచి కండిషన్లుంది 2 నిమిషాలు గంతే నీ ముందుంటా ఎక్కువ కూడా పట్టదు తమ్ముడు చక్రవర్తి ఓ పక్క స్పిన్నర్లు ఎక్కువైతున్నారు అవసరం లేదు దండగా అంటున్నా ఎవ్వరి మాట లెక్క చేయకుండా నిన్ను టీంలో పెట్టుకుంటే నువ్వేంది తమ్ముడు గింత లేజుకుంటే ఎట్టేలే అవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ అని లైట్ తీసుకున్నా ఎందుకే లేట్ అయినందుకు కంపోజిషన్ గా బాబర్ పుల్ల కావాలన్నా బట్లర్ పుల్ల కావాలన్నా చెప్పు ఎన్ని పుల్లలు కావాలన్నా చెప్పు గంతే పిసికెత్తా ఎస్ గిది గిసువంటి వైల్డ్ ఫైర్ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుండేది సూపర్ తమ్ముడు దబ్బికినొచ్చేయి ఓకే తీయన్నా దగ్గరకు వచ్చినది వా పిల్లగాని ఏం దారిలోకి తెప్పిత్తివే రోహిత్ అన్న నువ్వు తోప్ తురుమే గది సరే గాని ఇంతకు నువ్వు యాడున్నావులే బొత్తిగా గానొత్తలేవు ఏ గీడనే ఉన్నన్నా ఎయిర్పోర్ట్ పక్కనే పోయేటప్పుడు ఆరన్ కొట్టు జాలు దబిక్కిన వచ్చేస్తా నా గురించి బొత్తిగా ఎదారి పెట్టుకాకు నాయన రోహితో అయిందే లేనా బండి స్టార్ట్ చేస్తున్నా చూడి వా గంభీరన్నా నువ్వు జర ఉప్పు తగ్గియే ఓ 2 నిమిషాలుండే దగ్గరకు వచ్చినా గానీ వస్తున్నా నైనార్ దీపో కొంపదీసి టీంలో ఉన్న ఒక్కగానొక్క లొడ్డపట్టు ఫాస్ట్ బౌలర్ని నేనొచ్చేంత వరకు ఎంతసేపని ఉంటారు నేను లేకుంటే బొత్తిగా గానే కాదు అనుకుంటున్నావా ఏంది నీ యాల్ది తిక్కగానే లేస్తే నీ బదులు మన విరాట్తో చెప్పిత్తా లొడ్డేసేతో బౌలింగు ఏమనుకుంటున్నావో వా అన్నో అందరికంటే ఫస్ట్ వచ్చేతోనన్నా దావలో ఆంటీకి లిఫ్ట్ ఇచ్చి సారీ బండి పంచర్ అయింది అన్న గందుకే లేట్ అయింది నేను ఎట్టైనా 2 నిమిషాలు వస్తా గాని ఫస్ట్ గా కుల్దీప్ గడి యాడున్నాడో చూడే ఇంటికాడ కూడా చూసినా లేడు ఓసిని తమ్ముడు ఏందిలే చెట్టెక్కినావు ఏం చెప్తున్నావు నీకు రావడం ఇష్టం లేకుంటే చెప్పాల్సింది కదవే గిట్ల చెట్టెక్కి దాపెట్టుకోవడం ఏంది తమ్ముడు గీడ ఎవ్వరు దాపెట్టుకుంటలేరన్నో చక్కగా చూడు ఫస్ట్ టైం నన్ను దుబాయ్కి తీసుకుపోతున్నావు నీ నోరు తీపి చేద్దామని నేను తేన చూపుతున్నా నీ ఎవ్వ గిన్నెకేసుకొని వస్తా పోత దావాల సప్పరించుకుంటూ పోదాం బాగా టైం పాస్ అవుతుంది ఏమంటావు వారని భద్రం తమ్ముడు అసలే పెద్ద పెరిగళ్ళకున్నాయి గతొక్కలో తేనెని దావల కొనుక్కొని గాని పోదాం గాని ఫస్ట్ నువ్వు దబ్బిక్కినొచ్చేయి ఒత్తున తీయన్నా ఒత్తున 2 నిమిషాల్లో నీ తానుంటా ఇంతకు మన సుందర్ తమ్ముడు యాడున్నాడే అవునువే సుందరో నిన్ను మర్చిపోతావన్నా మర్చిపోతావు ఎందుకు మర్చిపోవే గట్లాగా తమ్ముడు అందరూ వచ్చిర్రు నీకోసమే వెయిటింగు ఏ రావద్దా అన్న గిదేమన్నా బండేనే జరసేపు ఉండు నీ అవ్వ ఇప్పుడే చాలన్న తనకు పోయి అడుక్కొని 5 నిమిషాలని చెప్పి సైకిల్ ఇప్పించుకున్నా తొక్కుకుంటా సీదా ఎయిర్పోర్ట్ కి రావాలి నువ్వు టెన్షన్ పడి నాకు టెన్షన్ లేపాకు వా ఏంటి రోహిత్ అన్న ఇది గిదేముంది తమ్ముడు ఇంకా చూడు వారని అవ్వ ఇంకెంతసేపువే గిడ బింగిలెత్తాంది వచ్చేటోళ్ళు ఎట్టైనా వస్తారు గాని ఫస్ట్ మనం పోదాం పారి ఇగో బండి స్టార్ట్ చేస్తున్నా చూడి వా గంభీరన్న రోకు మీద ఉన్నాడే రోహితో ఫస్ట్ మన జడ్డు అక్షరు అర్ధికు యాడున్నారో చూడే దబిక్కిన ఓదాం
ఓసిని ఏంది వేర్దికు బుగులు వడాకే గీ ఎద్దులను గడిపాడికి గట్టేసి కాల్మం గడుకుని వచ్చేదతి. ఎస్ లాస్ట్ లోడ్ తీయ రోహితన్న ఇంత కల్లంలో వాడేసి బండిని సీదా ఎయిర్పోర్ట్ కి తిప్పుడే. సేమ్ టు సేమ్ రోహితన్న గా చాకలన్న ఇంటికి ఓ సిలిండర్ వాడైతే అయిపోతుంది. ఆటి నుంచి అటనే వచ్చేస్తా. ఓకే ఆల్ రైట్ బండి స్టార్ట్ చేస్తున్నా. ఓకే అన్న రైట్ రైట్. రోహితన్న మా పరిస్థితి ఏందే గడ గన్ని గానం సీట్లు ఖాళీగున్నాయి కదన్నా. నేనొత్తనే దుబాయ్ ఎప్పుడు చూడలే తోలుకోబో అన్నా. తమ్ముడు నువ్వు దూబేగాడు మన సిరాజు నాన్ ట్రావెలింగ్ సబ్బులు అవసరమైనప్పుడు ఫోన్ చేస్తాం గప్పుడు రావాలే గిప్పుడు కాదు. ఓకేనా తమ్ముడు? ఎస్ ఓకే అన్న. రోహితన్న ఎనీ ఎమర్జెన్సీ ప్లీజ్ కాల్ మీ 100 వచ్చి ఛార్జ్ తీసుకుంటా. ఎనీహో ఆల్ ది బెస్ట్ రోహితన్న. నీ యవ్వ ఆడుకోనిక పక్కనున్న మా ఊరికి రారు గాని దుబాయ్కి పోతున్నారు వీళ్ళ జిమ్మడి పోను. ఒరే సాటి పొట్టోనుగా చెప్తానా చూడి అసలు మీ ఎంత లొట్ట పీసిన ఆయనలను యాడ జుల్లే. అరే వరల్డ్ కప్ ఆడనిక ఉరకలాడుకుంటే వాళ్ళ ఊరికి పోతారు. వానిగన్లు కనీసం మీ ఊరికి ఫోటో షూట్ కూడా రారు. ఎస్ నిజమైన రహిమన్న ఇజ్జత్ మొత్తం పోతాందే. అరే హోమ్ గ్రౌండ్ బెనిఫిట్స్ లేకుండా చేసిరు కదవే. రేపు గాన వానిగన్లు ఫైనల్ పోతే ఏమన్నా ఉందే? హోస్ట్ చెప్తున్న మీరు కూడా దుబాయ్కి పోయి కప్పుని అప్పచెప్పి రావాల్సిందే. కరెక్టే అన్నా కానీ టైం బ్యాడ్ నడుస్తున్నప్పుడు ఏం చేయలేం తీయే. గందుకే మిమ్మల్ని లొట్టపీసినాయన్లు అనేది ఊకే కాదు. అటాక్ చేయండి అంటుంటే మనకేమన్నా కొత్తనా? ఏదైతే గదైతుంది తర్వాత చూసుకోవచ్చు. ఓకే గట్టెనే తీయన్నా థ్యాంక్ యూ సో మచ్. నీ యవ్వ ఇంకా దబిడి దిబిడేతి టేక్ పొజిషన్స్. గంభీరన్నావు ఏమన్నా టిప్స్ కావాలంటే అడిగే మొహమాటం పడాకు. జస్ట్ 16 ఫోన్ పే చేసి చాలు నేను చూసుకుంటా. మంచి ఐడియా చెప్తా ఏమంటావు? వారని ఎవరులే నువ్వు గిట్టున్నావు. నీ యవ్వ పంపితది దబ్బున చెప్పు. ఏం లేదే మన డిఎస్పీ సాబ్ కి ఫోన్ చేయి పని అయిపోతుంది. కరెక్టే నైనా సిరాజో ఎక్కడున్నావులే? ఎస్ చెప్పే గంభీర్ భాయ్ కేసేంది? ఒరే అగ్గ పాకనైన్లో అటాక్ చేస్తున్నారా బాబు దబిక్కునొచ్చేయి. ఎస్ గంభీర్ భాయ్. వారని గింత స్పీడ్ ఏంది తమ్ముడు? మళ్ళీ ఏమనుకున్నావన్నా టీంలో ప్లేస్ లేకుంటే బాత్రూమ్ లో కూర్చొని ఒక్కనే ఏడుతా గాని టీం కి ఆపదొస్తే మాత్రం అరసేకను కూడా ఆగనే. నీ ఎవ్వ తగ్గేదేలే. గా పాకు నేలను పాకులాడుతూ ఎంబడించుకుంటూ పోతా. నువ్వు మాత్రం మన ఓనిగేలను భద్రంగా ల్యాండ్ చెయ్యే. ఎస్ ప్రతి టీంలో నీలాంటోడు ఒకడు ఖచ్చితంగా ఉండాలి వేసిరాజు. నీ యవ్వ తెలుగు బిడ్డవని అనిపించుకున్నావుతి. గంభీరన్నా జర చూసుకుని పోయే. వచ్చేసినాం తీవా బెదవడాకరి గట్టిగా పట్టుకరి దగ్గరకు వచ్చినాం. దెబ్బలు దాకకుండా సీదా గ్రౌండ్ లో ల్యాండ్ చేస్తా తీవా బెదవడాకరి. చూసుకున్నా చిన్నగా గంభీరన్న. వా ఈ రకంగా టీం నిగ్గాలంటే మనతో యాడైతదే. సో ఫ్రెండ్స్ ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. జస్ట్ నవ్వుకోవడానికి అంతే, వేరేది ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవాకండి. ఇంకా రేపటి నుంచి మన మెయిన్ మ్యాచ్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో వీడియోలు చేద్దాం. ఎందుకో ఈ వీడియో మళ్ళోసారి చూపిద్దాం అనిపించింది ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.